హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా నేను డే 5th ఎపిసోడ్ ఏం జరిగిందో మాట్లాడుకుందాం. డే 5th ఎపిసోడ్ ఇమాన్యుయల్ ఎలిమినేట్ చేశాడు మనీష్, సంచాలక్ మనీష్ కాబట్టి ఇమాన్యుయల్ని ఎలిమినేట్ చేశాడు. తర్వాత ఆ గేమ్లోకి వెళ్ళి ఎలిమినేట్ చేశాడు. తర్వాత సంజనని పిలిచారు. సంజన కళ్యాణ్ని తీశారు. హరీష్ని హరీష్ చాలా చాలా ఓవర్ చేస్తుండు. ఎందుకంత చేస్తుండో అగ్ని పరీక్షలో బిగ్ బాస్కి రావాలని ఎంతమంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన వరస్ట్ ప్లేయర్ అని అంటారు. సంజన మళ్ళీ కళ్యాణ్ తీస్తుంది. షష్ఠి మళ్ళీ కళ్యాణ్ని తీస్తుంది. బిగ్ బాస్ ఇక్కడ నుంచి ఇంకా 2 తీయాలి అని అంటారు. మనీష్ పవన్ని పిలుస్తాడు, డిమాండ్ పవర్ని. రామ్ని తీశాడు. ఇమాన్యుయల్ అంటాడు, సంచాలక్ నేను గేమ్ నుంచి ఓడిపోయాను, నన్ను ఎందుకు పిలుస్తలేవు అంటే ఓడిపోయారని అంటారు. హరీష్ని పిలుస్తారు. హరీష్ కూడా 2 తీస్తారు. షష్ఠి మళ్ళీ 2 తీస్తుంది. సంజన మళ్ళీ కళ్యాణ్ది తీస్తుంది. హరీష్ మళ్ళీ రామ్ది తీస్తాడు. పవన్ మళ్ళీ రామ్ది తీయాలనుకుంటారు. షష్ఠి ప్రియతో నాకు గొడవ పడిన తర్వాత ప్రియ సంజన కళ్యాణ్ తీస్తుంది. ఇంకా సంజన తర్వాత హరీష్ కూడా హరీష్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఒకటే గేమ్ కాబట్టి కళ్యాణ్ అక్కడ చేయి పెడతాడు. అక్కడ అందరు చూస్తారు. అక్కడ టచ్ అయింది అని కూడా పడితే నిజాయితీ ఆడవాళ్ళు ఎవరో మనకు తెలుసు కదా అని ఈ హరీష్ ఎందుకు అట్లా మాట్లాడుతుండో, నాకు ఆట తెలుసో ఆడ తెలియదో అస్సలు బిహేవియరే కరెక్ట్ కాదురా బాబోయ్, ఏం వేస్ట్ అనిపించింది. తర్వాత షష్ఠి ప్రియని తీస్తుంది. ప్రియ కూడా ఓడిపోతుంది. ప్రియ ఓడిపోయినప్పుడు ఇంకా ప్రియ కూడా చాలా ఓవర్ చేస్తుంది. ఒక కరెక్ట్ ఆడే వాళ్ళు ప్రియ ఆల్రెడీ ఇటు మళ్ళీంది కాబట్టి ఆ గేమ్ ఓడిపోయింది. విషయానికి ఆమె కరెక్ట్ ఆడేవాళ్ళు ఈ కామన్ మ్యాన్స్ అస్సలు నచ్చలేదు. ఈ కామన్ మ్యాన్స్ అని ఒక థీమ్ పెట్టడమే తప్పనే అనిపించింది బిగ్ బాస్ వాళ్ళకు. అది కాక హరీష్ని తీసుకునే బదులు నాగప్రశాంత్ని తీసుకునేట్టు ఇంకా బాగుంటుండేమో అని ఒక థాట్ అనిపించింది నాకైతే. ఎంత దూరంగా ప్రవర్తిస్తున్నారు బాబు ఈ హరీష్. విచిత్రమైన ఆలోచనలు ఉన్నట్టు విచిత్రంగా ఉండే, నిజంగా ఏం బాబోయ్ అని అనిపించింది. తర్వాత రామ్ ఆడిన గేమ్ ఎంత బాగా గేమ్ ఆడిందంటే రామ్ సూపర్ గేమ్ ఆడిండు. రామ్ మాత్రం హైలైట్ అనుకుంటా నేనైతే. శ్రీజ కన్నా రామ్ గ్రేట్ అంట. రామ్ గెలిచిட்டு ఇంకా బాగుండేది కానీ రామ్ సూపర్. ఈరోజు నాగార్జున సార్ రామ్ని సూపర్ అని అంటాడు 100%. నేను ఆ విషయం అయితే చెప్తా. తర్వాత మళ్ళీ సంజన మళ్ళీ రామ్ని తీస్తుంది. రామ్ నువ్వు పడిపోతావు, నీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకో అంటుంది. ఎందుకంటే సంజన గెలవాలి. ఆల్రెడీ ఆ శ్రీజ పైన ఉంటుంది. శ్రీజ ఎవరిని తీయదు, ఆ సంజన పైన ఉంటుంది కాబట్టి రామ్ చూసుకో అంటుంది. సంజన అంటే నాకు సంజన అట్లా అంటుంది. అప్పుడు సంజన రామ్ చూసి ఈ షష్ఠి ప్లీజ్ రా అని అంటారు. కానీ షష్ఠి ఇంకా ఆయనకు ఉన్నంతవరకు ఆల్రెడీ ఆయన కాలు తిమ్మిర్లు పట్టిపోతున్నాయి. ఆల్రెడీ ఆ గేమ్లో ఆయన ఘోరంగా ఆడుంటు నిజంగా ఆయనకు సపోర్టబుల్గా ఏది లేదు. ఆయన జస్ట్ కింద పడిపోతుండే. అయినా సూపర్ ఆడిండు. రామ్ మాత్రం హైలైట్. మా మహబూబ్ నగర్ కాబట్టి హ్యాపీ. చాలా బాగా గేమ్ ఆడిండు. నిజంగా ఆయన బాడీ చిన్న పిల్లగానిలాగా ఉంటాడు. ఆయన గేమ్ ఆడిండు హైలైట్ అనిపించింది నాకైతే. సూపర్ రామ్ గారు హైలైట్ మీరు. తర్వాత రామ్ సూపర్ అని అందరు క్లాప్స్ కొడతారు. తర్వాత ఇంకా ప్రియ గెలుస్తుంది. హక్ చేసుకొని నా ప్రియ బేటీ అని అనుకుంటూ ఉరుకుతుంది సంజన మార్గం ఫుల్ కాకుండా లీడర్ ఇంకా కెప్టెన్ అయిందని కెప్టెన్ సంజనకు చెప్తారు బిగ్ బాస్, కంగ్రాచులేషన్స్ మీరు కెప్టెన్ అయినందుకు మేము అభినందిస్తున్నాను, మీరు పోయి ఆ రూమ్లో ఉండాలని చెప్తారు. ఆ రూమ్లో అంటే బిగ్ బాస్ నాకు పవర్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి బిగ్ బాస్, నాకు బాధ్యతలు ఇవ్వండి బిగ్ బాస్, నేను బాధ్యతలు చూస్తా. సంజన ఫుల్ పంటరా నాయన, ఘోరమైన పన్ను. నేను చూసేసి బిగ్ బాస్ అంటారు. రైతు కళ్యాణ్కి క్లారిటీ పోతే ఎవరితో నా క్లారిటీ తీసుకోడు. కళ్యాణ్ ఓడిపోతాడు అంటే అలా చేయి పెడతాడు కళ్యాణ్. 100% మనం కూడా చూసినాం, అందరం చూసిందే. కానీ అది హరీష్కి నచ్చదు. హరీష్ ఏంటో నేనే గెలవాలి, నేనే ఉండాలి, నేనే చేయాలి అని ఒక థాట్లు ఉన్నాడేమో అనిపిస్తుంది. అంత సీన్ లేదు. గొడవ అన్నప్పుడైనా మాట్లాడడం ఒక బాధ్యత. ఆ మాట్లాడకపోవడం అదంతా
చిల్లర అనిపిస్తుంది. ఈ మనీష్ హరీష్ వీళ్ళిద్దరు ఈ శీషులను ఇంటికి పంపించాలి బాబు. నిజంగా గేమ్ అంతా వీళ్ళ వల్ల ఉన్నదంతా చెడిపోతుంది. ఆయనకు ఒక ఉన్నట్టుంది, నేనే గెలవాలి, నేనే ఆడాలి అని. మనం ఆడాలి అంతగానం, లేకపోతే ఏం లాభం? ఆడకుండా అందరినీ ఇబ్బందులు పెట్టడం, ఇంట్లో అందరిని ఇబ్బందులు పెడుతున్నాడు. ఇంకా తర్వాత ఈమె సామాన్ మొత్తము రూమ్లోకి తీసుకోవాలని అన్నప్పుడు సంజన రూమ్ సంజనది ఆడ నచ్చలేదు. ఆశశైనే కావాలి, నేనంటే నేను చెయ్యను అంటది. లేదు నేను చెయ్యను, అస్సలు నేను చెయ్యను అంటే కూడా విన్నాడు. ఆశశైనే చేయాలి అని అంటారు. ఆమె చెయ్యదు, వేరే వాళ్ళు చేస్తారు. అది హైలైట్. అయితే ఇమాన్యుయల్ అంటాడు, ఇమాన్యుయల్ సంజు అయినా ఇక కెప్టెన్ అయినా ఇంకేం బాబు అని వాళ్ళు మాట్లాడతాడు. భరణి గారు అంటారు, మనం కదా ఏమన్నా ఉంటే మనని ఏమని మనకి ఏమని అంటే ఆమె సంజన నచ్చింది అదే ఫుడ్ షేర్ అవి చేసుకోవాలంటే ఆ శ్రీజని మనీష్ని షేర్ చేసుకునే బదులు ఇక్కడ ఉన్న అమ్మాయిలను తీసుకుపోయింటే బాగుండే కదా. ఎందుకు అంత విచిత్రంగా ఆలోచిస్తుంది? నిజంగా తింగర్ పిచ్చి అంటే తింగర్ పిచ్చి అనుకోవాలి సంజన. అట్లా అయినాక తర్వాత ఓకే అని అంటారు. తర్వాత ఈ మనీష్ సరే ఇమాన్యుయల్ హరీష్ ఇద్దరు కూడా పడతారు. హరీష్ బాడీ షేమింగ్ చేశాడంట ఘోరంగా. అట్లా బాడీ షేమింగ్ చేయడం ఏం అవసరం? హరీష్ మరీ టూ మచ్ ఆలోచిస్తుండేమో, టూ మచ్ ఉంటుండ్రు బాబాయ్. నేను పోవాలంటే పోతాడు, పోవాలి. నేను ఎవరికి నా వైఫ్కి భయపడాను, ఇది భయపడాను. అదేం నచ్చలేదు బాబు. వరస్ట్ ప్లేయర్ అంట ఈసారి, వరస్ట్ ప్లేయర్ అని అందులో జైలు వేయలే హరీష్ని, చల్లబడతాడు. నిజంగా నాకు అదే అనిపించింది. ఇంకా అప్పుడు ఎవరితో మాట్లాడడం ఆయనకే ఇంకా వీళ్ళు ఇమాన్యుయల్ భరణి మాట్లాడుకుంటా హరీష్ గురించి బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న. ఆ ప్రియ ఏంటి అన్న అట్లా మాట్లాడుతుంది, మరీ ఘోరంగా మాట్లాడుతుంది అంటే. తనుజ వీళ్ళు కూడా అదే మాట్లాడారు. తనుజ క్యారెక్టర్ కూడా నచ్చలేదు, తనుజను కూడా ఎలిమినేట్ చేశారు నాకు అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ భరణి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఓకే అయినాక ఒకసారి తారుమారు కాదు కొట్టరా కొట్టు తీను మారు ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వస్తుంది, అయిపోతే నైట్ ఒక మాట మాట్లాడతాడు ఇమాన్యుయల్. సూపర్, నీ గాని వచ్చింటే నువ్వు కానీ క్యాప్టెన్ అంటే ఎవరంటే అమ్మాయిలని లోపలికి తీసుకుపోతుంటే నేనైతే 100%. ఆ అమ్మాయిలు ఫుడ్ తినక డైజెషన్ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. నేను అమ్మాయిలని అయితే పక్కా అమ్మాయిలను తీసుకొని పోతుంటే ఈ సంజన గారు ఇంత ఎట్లా చేస్తారు అని అంటారు. భరణి గారు చెప్తుంటారు, సంజనకు చెప్పు ఇమాన్యుయల్ అంటే ఆమెకు అన్నీ తెలుసు అన్న, ముందేం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసు, అన్నీ గమనించుకుంటుంది కానీ ఏం పట్టించుకోలేనట్టు ఉంటుంది అది అని చెప్తుంటారు. ఇది మాత్రం రియల్ బాబు, ఏం తెలియనట్టు అమాయకంగా నటిస్తుంది కానీ అన్నీ తెలుసు. ఘోరం. ఇంకా మనీష్ని శ్రీజన్ తీసుకున్నప్పుడు దొంగతనం చేస్తారు, చాక్లెట్లు అన్నీ దొంగతనం. ఘోరం అనిపించింది, చాక్లెట్లు అన్నీ దొంగతనం చేస్తారు. తర్వాత ఫుడ్ వండమంటుంది, ఇడ్లీ కావాలంటే దోశ కావాలంటే విచిత్రంగా ఆలోచిస్తుంటుంది. ఏంద్ర బాబు ఏమే అనిపించింది కావాలంటుంది. ఇంకా అప్పుడు తనుజ వచ్చి నేనేం ఇది రెస్టారెంట్లో అడుగుతున్నారు అని మాట్లాడుతుంటారు వాళ్ళు కామెడీగా, హైలైట్. తర్వాత ఫుడ్ గురించి అయిపోయింది. తర్వాత హరీష్ ఫుడ్ తిన్నాడు, వాళ్ళు వండిన ఫుడ్ నేను తినను వేరే చేసుకుంటానే తింటే అప్పుడు బిగ్ బాస్ సంజన గారు మీ క్యాప్టెన్సీలో హరీష్ గారు ఇట్లా వంట చేసుకొని తినడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే అప్పుడు సారీ బిగ్ బాస్ ఇప్పటివరకు అట్లా చేయలేదు, ఇప్పుడు చేస్తే మళ్ళీ నేను చేయను. ఆయన ఫ్రూట్స్ తింటాడు, వాళ్ళు నా ఎనిమిస్ కదా ఎందుకు తింటా అంటాడు. విచిత్రమైన మనిషి, వామ్మో ఇంత వాళ్ళ వైఫ్ ఎట్లా భరిస్తుందరా నాయన అనిపించింది నాకైతే, నిజం ఘోరం. తర్వాత ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా సంజనవి అన్నీ దొంగతనం చేస్తారు. కానీ హరీష్ ఏం చేశారు, సంజనది థమ్స్అప్ దొంగతనం చేస్తారు. థమ్స్అప్ దొంగతనం చేసి ఆ థమ్స్అప్ కాముష పోయి బాత్రూంలోకి పోయి ఆ బాటిల్లో పోసుకుంటారు. బాటిల్లో పోసి ఆ బాటిల్ లేకుండా చించేసి బాటిల్ డస్ట్బిన్లో పడేస్తారు. అది హైలైట్, డస్ట్బిన్ పడేస్తారు. ఆ షషాయిని బాటిల్లో పోసి అది డస్ట్బిన్లో పడేస్తారు. కొంచెం కింద పడుతుంది, షష్టి వస్తుంది. ఏంటి ఇదంతా అంటే ఏం లేదు బాత్రూమ్ది అది అని ఆమె తుడుస్తుంటుంది. అది హైలైట్ అనిపిస్తుంది. అబ్బో నా పేరు చెప్పకండి అమ్మ సంజన నా మీద అరుస్తుంది ఆమె ఆశని భయపడుతుంది ఆల్రెడీ ఆమెకు. అట్లా చేస్తుంటే అమ్మో అదైతే విచిత్రం అనిపించింది నాకైతే, ఘోరంగా అనిపించింది. తర్వాత తాగుతారు, ప్రియ తాగుతుంది, వీళ్ళందరూ తాగుతారు. ప్రియ, హరీష్, ఆశని ముగ్గురు తాగుతారు. ఈరోజు నాగార్జున సార్ చూపిస్తాడు అనుకోండి ఆ వీడియో 100%. కానీ గట్టిగా ఉంటుంది, ఒక్కొక్కరిని మాత్రం చాలా గట్టిగా ఇస్తారు, బాగుంటుంది. అదైతే హైలైట్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈరోజు
ఇంకా ఒక స్కిట్ వేస్తారు. ఆ స్కిట్లో మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది. లాయర్గా భరణి గారు, జడ్జిగా తనూజ, ఇమాన్యుయల్ వైఫ్గా డిమాండ్ పవన్, వీళ్ళందరూ భలే ఉంటారు. రీతు కూడా బాగుంటుంది. ఇది ఎప్పుడు మొగలు చూసుకుని ఇప్పుడు ఆతోనే ఇక్కడ అక్కడనే ఉంటుంది. రీతుని హైలైట్ అంటే నిజంగా సూపర్ అనిపించింది నాకైతే రీతుది. అదైతే హైలైట్. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రీతుకు ఓట్లు చాలా పడతాయి అనుకున్నారు. రీతుకే ఓట్లు పడట్లేదు, ఎందుకో నాకు అది అర్థం కాలేదు. కానీ ఒక జెన్యున్ పర్సన్ ఎవరంటే రీతు అని చెప్తారు. రీతు అంతా చాలా చాలా మంచి అమ్మాయి. నాకు అది చాలా నచ్చుతుంది. ఇంకా స్కిట్ అయిపోయాక ఈ రివర్లు ఇస్తా అని సంజన అంటుంది. సంజన రివర్లు ఇస్తుంది, రివర్లు ఇస్తుంది. సంజన రివర్లు ఇస్తా అని చెప్తే రివర్లు ఇవ్వదు, తొక్క. ఫస్ట్ మార్నింగ్ బాటిల్ ఎవరు తీసుకున్నారో ఆ దాని గురించి చెప్తే నేను రివర్లు ఇస్తా అంటుంది. ఓరం బెస్ట్ అవార్డు, బెస్ట్ యాక్టర్, బెస్ట్ అట్లానే ఇచ్చేస్తుంది. ఇస్తా అంటుంది. ఇది ఎవరు తీసుకుంటారో చెప్తే ఇస్తా అని అంటుంది. అదేందో విచిత్రం, ఫుల్ కామెడీ. తర్వాత మనిషికి కోపం వచ్చింది. అంత చేసి అంతసేపు కష్టపడి స్కిట్ ఆలోచించి ఇంత చేశాను, ఇట్లా చేయడం మంచిది కాదని, కరెక్ట్ కాదని చెప్పి ఇంకా అదంతా గొడవ అవుతుంది. అది హైలైట్. సంజన మాత్రం క్యాప్టెన్ అయింది, హైలైట్ ఆ విషయం. నిజంగా మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తాను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.